ట్రైనింగ్ లో ఇక్కడ స్కూళ్ళలో మీరు ఏం చెప్పాలా అనే దానిపైన ఆల్రెడీ మీరు ట్రైన్ అయినారు. అదనంగా ఇప్పుడు కొత్తగా హ్యాండ్ బుక్స్ అని పిల్లలకి అసెస్మెంట్ బుక్స్ అని వచ్చినాయి. హ్యాండ్ బుక్స్ అంటే ఇంకా మీకు బిఏలో లెసన్ ప్లాన్ రాస్తున్నారు. టీచర్ హ్యాండ్ బుక్ అంటే లెసన్ ప్లాన్స్ ఈసారి గవర్నమెంట్ వాళ్ళే ప్రింట్ చేయిస్తున్నారు. అందులో లెసన్ ఉంటుంది, పేడ్ ఉంటుంది. ఆ పేడ్లో నువ్వు ఏం చెప్పాలనేది వాళ్ళే రాస్తున్నారు. అక్కడ దాన్ని నువ్వు క్లాస్లో వెళ్ళి చెప్పాల్సిందే. ఆయన పాఠం అయిన తర్వాత టీచర్ డైరీని అంటే జాబ్ వచ్చిన వెంటనే జాబ్ వచ్చింది అనుకుంటా, కానీ వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళు పడే కష్టము సంవత్సరాలు కూర్చొని చాలా మంది 7 సంవత్సరాలు కష్టపడి చదివారు. అయినా రాలే. కొంతమంది నేను పనిచేసే స్కూల్లో ఆ ఊళ్ళో 7 సంవత్సరాలు కష్టపడే అభిలాడు, కానీ రాలేదు. సో మన కష్టంతో పాటు ఒక ఫేట్ అనేది మనకు ఒక అదృష్టం అనేది కూడా కలిసి రావాల్సి వస్తుంది. అది ఏది ఏమైనా మన గోయంలో ఇంతమంది టీచర్స్ అవడం అనేది ఒక టీచర్గా ఆల్రెడీ ఒక ట్యూటర్గా నేను చాలా సంవత్సరాలు పనిచేసిన, చాలా సంతోషం. సో ముందుగా మనం ఇక్కడ గోయంలో ఇక్కడ పనిచేస్తున్న టీచర్స్ను మీకు ఒకసారి పరిచయం చేస్తాను. సార్ కేజీ నారాయణ సార్ పిల్లిగుండ్ల మన తెలుగు సార్ కోటకొండలో పనిచేస్తున్నారు. అదే వీరేష్ హెచ్జిటి మన సిఆర్సి స్కూల్లో పనిచేస్తున్నాడు. శేఖర్ మీరన్నా మెయిన్ స్కూల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా పురుషోత్తం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పెద్ద మేనేజర్. ఇంకా ఖలీల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ టీజీటీ మోడల్ స్కూల్ కడివెల్ల. అల్లబాగాస్ టీజీటీ తెలుగు సేమ్ ఇద్దరు ఒకటే స్కూల్లోనే కడివెల్లలోనే. సో వీళ్ళు పిలవగానే వచ్చినందుకు వీళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకుందామని మనం నెక్స్ట్ స్టెప్ ఏమంటే జాబ్ సంపాదించాము. జాబ్ సంపాదించిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ తీసుకున్నాం. నేను నెక్స్ట్ వెంటనే ట్రైనింగ్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ట్రైనింగ్ ఉంది. నాకు బయాలజీ అసిస్టెంట్గా నేను డిఆర్పీగా చేస్తున్నా. అదర్ మండలంలో డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ బయాలజీ చేస్తాను నేను. వాళ్ళు విజయవాడకి రమ్మని ట్రైనింగ్ నాకు, కానీ రాలేస్తారంటే సరే ఇక్కడ అవకాశం